ఇది ప్లాస్టిక్ ప్లేట్ అనుకుంటున్నారా? అక్కడే మీరు పొరపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్లేట్ ప్లాస్టిక్ కాదు, చక్కెర ఫ్యాక్టరీలో మిగిలిపోయే చెరకు వ్యర్థంతో తయారవుతుంది. చక్కెర తయారీ తర్వాత మిగిలే ఈ వ్యర్థాన్ని బెగాస్ అంటారు. ముందు దీన్ని పనికిరాని వ్యర్థంగా పడేసేవారు, కానీ ఇప్పుడు అదే కోట్ల రూపాయల బిజినెస్ గా మారింది. మొదట ఈ బెగాస్ ను భారీ గ్రైండింగ్ మెషిన్స్ లో చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. తర్వాత దాన్ని నీటితో కలిపి మెత్తని గుజ్జుగా మార్చేస్తారు. ఇప్పుడు ఈ గుజ్జును భారీ వేడి మరియు ప్రెషర్ మెషిన్స్ లో వేస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. భారీ హైడ్రాలిక్ మోల్డ్స్ ఆ గుజ్జును ప్లేట్స్ ఆకారంలో బలంగా అచ్చు వేస్తాయి. కొన్ని సెకండ్లలోనే బలమైన పర్యావరణ హిత ప్లేట్స్ తయారవుతాయి. తర్వాత వాటిని హీట్ తో పూర్తిగా ఎండబెట్టి ఆటోమేటిక్ కటింగ్ మెషిన్స్ తో పూర్తి చేస్తారు. చివరగా ఆటోమేటిక్ ప్యాకింగ్ మెషిన్స్ ఈ ప్లేట్స్ ను ప్యాక్స్ లో నింపేస్తాయి. ఇప్పుడు హోటల్స్, ఫంక్షన్స్ మరియు ఫుడ్ షాప్స్ లో ఈ ప్లేట్స్ భారీగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ లా కాలుష్యం చేయవు. ఇలా చక్కెర ఫ్యాక్టరీ వ్యర్థం మనం వాడే ప్లేట్స్ గా మారుతుంది. ఇంకా ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్టరీ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి ఇండస్ట్రాలజీ ఎక్స్.